వెల్కమ్ టు ఐబీటీవీ. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో పండిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లర్లకు ఇవ్వాలని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశించారు. తుని పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిల్లర్లు వినతిపత్రం సమర్పించగా ఆమె సానుకూలంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ గారికి, తుని ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ యనమల దివ్య మేడం గారికి మా రైస్ మిల్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన తుని, కోటనందూరు, తొండంగి ఏరియా ధాన్యాలు కూడా పైకి మిల్లర్స్ వెళ్తున్నాయండి. దానికి మేడం గారికి మేము అభ్యర్థన చేసుకున్నాం. మా ఎమ్మెల్యే మేడం దివ్య గారికి ఆవిడ వెంటనే స్పందించి మన మిల్లులకి, మన తుని లోకల్ మిల్లుల గంటలకి కూడా, తుని ఏరియా మిల్లు గంటలకి కూడా ధాన్యం బయటకు వెళ్ళకుండా లేబర్కి అలాగే రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏఓ గారికి, జేడీ గారికి. దాని నిమిత్తం మేడం గారికి ప్రత్యేకంగా మా తుని, కోటనందూరు, తొండంగి ఏరియా రైస్ మిల్లర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దీనివల్ల మా కోటనందూరు ఏరియా, తుని, తొండంగి ఏరియా రైస్ మిల్లులో పనిచేసే కార్మికులు కానీ, లోకల్ రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మన రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే మేడం దివ్య గారికి కూడా మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా కోటనందూరు, తుని ఉన్న 9 నెలలు కూడా మిల్లు కట్టేసి ఖాళీ కూర్చుంటున్నాం. మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు, తర్వాత ఈ గుమస్తాల జీతాలు, డ్రైవర్ జీతాలు అన్నీ కూడా ఇచ్చుకోవడం జరుగుతుందండి. దాని మీద చాలా లాస్ పోతున్నాం మేము. దీని గురించి కూడా మేడం గారికి చెప్పాం, ఎమ్మెల్యే మేడం గారికి. ఆవిడ కూడా అర్థం చేసుకొని మా సమస్య సరే అని చెప్పి వెంటనే ఆదేశాలు ఇచ్చారండి ఏఓ గారికి. తర్వాత జేడీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితులు కూడా ధాన్యాలు తుని, తొండంగి, కోటనందూరు ఏరియా దాటిపోక వెళ్ళకుండా ఆఫ్ చేయడం జరిగిందండి. అదొకసారి మరి మన పత్రికాముఖంగా కూడా తెలియపరచండి మీరని చెప్పి మాకు చెప్పారు. అందుకని ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగిందండి. అదే దీనివల్ల రైతులు కూడా లోకల్ మిల్లు మేము అందరికీ కూడా 24 hours కూడా అందుబాటులో ఉంటాం. రైతులు ఏ మిల్లు రాత్రి 9 గంటలకు వచ్చినా, 10 గంటలకు వచ్చినా అన్లోడింగ్ చేస్తున్నామండి. లేబర్ కూడా లోకల్ ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. ఎప్పుడు వచ్చినా మాకు రైతుని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు వచ్చినా వెంటనే అన్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. రైతుకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మేము రైతుల్ని చూసుకుంటున్నామండి. అదే నమస్కారం అండి. చాలా చిన్న మిల్లులు అండి. వీరందరికీ కూడా టార్గెట్ పూర్తి స్థాయిలో ఇప్పించాలని, మా ఏరియా తాలూకు ధాన్యాన్ని కూడా ఈ తుని ఏరియా మిల్లర్స్కే ఇప్పించాలని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారు ఆదేశాలు జారీ చేశారండి. వారికి మా మిల్లర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఈ రైస్ మిల్లు 2 నెలలు 3 నెలలు తిరిగితే తర్వాత మాకు ఏ పని ఉండట్లేదండి. కాబట్టి ఈ 3 నెలలైనా మనం సక్రమంగా తిప్పుకోనివ్వట్లేదు. అందుకోసం రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు కెర్నల్స్ కానీ, బ్యాగులు కానీ సరి అయిన టైంలో ఇవ్వగలిగితే ఎప్పటికప్పుడు కూడా మేము కస్టమ్ మిల్లింగ్ రైస్ మేము గోడౌన్కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆ అవకాశం యూనియన్ ఆఫీస్ వారు కానీ, డిఎం ఆఫీస్ వారు కానీ కల్పిస్తారని మా మిల్లర్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నామండి. దురదృష్టాలు పోర్ట్ పెయిడ్ రైస్ సప్లై ఇవ్వాలని ప్రత్యేకంగా తెలియపరుచుకున్నామండి. తర్వాత సంచులు సప్లై కూడా లేదు. చిన్న మిల్లు అండి. దాని మీద సంచులు, పోర్ట్ పెయిడ్ రైస్ సకాలంలో అందించి మాకు సహకరించి ధాన్యాన్ని కూడా మాకు చిన్న మిల్లు అండి. గోడౌన్స్ అయ్యి లేవు. అవన్నీ కూడా బయట నింపుతున్నాం అండి. ఏ వాతావరణం తేడా వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి డిస్కలర్ వచ్చేద్దని గవర్నమెంట్ తీసుకోదు. దానివల్ల చాలా మేము సఫర్ అవుతున్నాం. ఆ సమస్య గురించి ప్రత్యేకంగా మీరు గవర్నమెంట్ తరఫున తెలియపరచాలని మా జిల్లా కలెక్టర్ గారికి, మా అసోసియేషన్ కూడా మేము తెలియపరిచామండి. అసోసియేషన్ కూడా పైకి తెలియపరిచిన మా సివిల్ సప్లై డిఎం గారికి అయితే తెలియపరుస్తున్నారండి. మెయిన్ పోర్ట్ పెయిడ్ కెర్నల్స్ బాగా ఇబ్బందిగా ఉందండి. ఆ సమస్యను మాత్రం తీర్చి మాకు ఈ మిల్లులకి మీరు బియ్యం వేయడానికి అవకాశం ఇస్తారని ప్రత్యేకంగా తెలియపరచుకుంటున్నామండి. నమస్కారం అండి. మా ప్రమేయం కారణంగా బయట మిల్లుకి వెళ్ళిపోతున్నాయండి. మా సమస్యపై మా స్థానిక ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారికి వినతిపత్రం అందజేసామండి మేము. దానిపై ఆమె వెంటనే స్పందించి ఈ లోకల్లో ఏదైతే పండించిన ధాన్యం ఉన్నాయో లోకల్ మిల్లుకి మాత్రమే కేటాయించి వాళ్ళకి ఆధారం కల్పించాలని చెప్పేసి జేడీ గారికి, ఏడీకి, ఏఓ గారికి తెలియజేయడం జరిగిందండి. దీనిపై మేము మేడం గారికి, రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.
మా రైస్ మిల్ అన్న తరఫుని. దీనిపై అధికారులు స్పందించి మాకు ఈ స్థానికంగా పండే ధాన్యాన్ని ఈ లోకల్ మిల్లుకి కేటాయించేలా చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇంతటితో నమస్కారం అండి.